తిరుమలలో శ్రీ విశాఖ శారదాపీఠం చేపట్టిన 7 స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుగట్టు నగేష్ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో విశాఖ శారదాపీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ కట్టడాలు నిర్మించిన విశాఖ శారదాపీఠ స్వామీజీలు వాటిని ఆపాలని, హిందువులకు పవిత్రమైన ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన వైకుంఠం తిరుమల టీటీడీగా ఏర్పడి 1933వ సంవత్సరం నుండి ఇంతవరకు హైకోర్టు అడ్వకేట్ కమిషన్ను తిరుమలకు పంపడం ప్రప్రథమం కావడం బాధాకరమన్నారు. ఈ కమిషనర్ ఎందువలన వస్తున్నారంటే సనాతన ధర్మాలను, హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందాల్సిన కొన్ని పీఠాలు, స్వామీజీలు టీటీడీ నియమ నిబంధనలు పాటించుకుంటా వారికి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ సహాయంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వలన వ్యాధ్యాలు రావడం బాధాకరమన్నారు. డబ్బే ప్రధానంగా 7 స్టార్ బిల్డింగ్స్ సెలార్ నుండి కట్టి ప్రైవేట్ వ్యక్తులచే వ్యాపారం చేయిస్తూ విరుద్ధంగా కోట్ల రూపాయల డొనేషన్ వసూలు చేస్తూ సంపాదన కోసం టీటీడీ వ్యవస్థనే అక్కడ ఉద్యోగస్తులు తప్పుదోవ పట్టించి కట్టడాలు నిర్మించారని తెలిపారు. ఈ రోజు తిరుమలలో ఏ పని, ఏ వస్తువులు తిరుమలకు చేరాలంటే విజిలెన్స్, పంచాయతీ, హెల్త్ ఇన్ని పర్మిషన్లు కావాలి సామాన్యుడికి. అయితే మరి ఈ స్వామీజీ కట్టే కట్టడాలకు సిమెంట్, ఐరన్, ఇసుక, మిగతా వస్తువులు ఎలా వెళ్లాయి? ఇంతమంది కళ్ళు కప్పి ఈ పీఠం వారు నిర్మించడం తప్పు కాదంటారా అని ప్రశ్నించారు. వీరికి కొంతమంది అధికారులు జరిమానా వేయించామని కోర్టులో వాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అయితే ఎవరైనా తప్పు చేస్తే దానికి టీటీడీ అధికారులు వేసే జరిమానా కట్టించుకొని ఏమైనా చేయొచ్చా? దీనికి శాసనం ఉందా? టీటీడీ తెలియజేయాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం, టీటీడీ అర్చక మండలి సనాతన ధర్మాలను, తిరుమల పవిత్రతను కాపాడుకోకపోతే ఇలాంటి స్వామీజీలు తిరుమలలో ఇంకా ఎన్నో తప్పిదాలు చేస్తారు. ఇలాంటి స్వామీజీల వలన హిందూ వ్యవస్థకే చెడ్డ పేరు. హైందవ సిద్ధాంతాలను, సనాతన ధర్మాలను, వీరు చేసే కార్యక్రమాలు భక్తులకు ఆదర్శంగా ఉండాలి. కానీ వారు చేసేది అలా అనిపించడం లేదు. తక్షణమే ఈ అక్రమ భవనాలను తొలగించి టీటీడీ వ్యవస్థని కాపాడాలని కోరారు. అలా జరగని పక్షంలో తిరుమలలో 2 నుండి జరిగే స్వామీజీ కార్యక్రమాలకు వెళ్లే విశాఖ శారదాపీఠం స్వామీజీకి భక్తులతో కలిసి నిరసన సభలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడినాక చందు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు కందనూరు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 6 అంతస్తులతో పాటు కింద సెల్లార్ కలిపితే 7 అంతస్తుల భవనం, అంటే ఆకాశమంతా ఎత్తైనటువంటి భవన నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారు? అనుమతులు ఇచ్చుంటే దానికి కాపీలేంటి? అంత అవసరం ఎంత ఏర్పడింది? వీటన్నిటికీ ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం శ్రీవారి భక్తులందరికీ తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఒకటే, ఇక్కడ పూర్తిగా మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పని మాకు అనిపిస్తూ ఉంది. దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ పలుకుబడి ఉంది. అధికారులు మొత్తం కూడా అమ్ముడుపోయి ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల్ని ఉల్లంఘించి ఇట్లాంటి అక్రమ కట్టడాలకి సహకరిస్తున్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది.